ఇప్పుడు వచ్చే కొద్ది మంది అయినను దైవజనులుగా మమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రాణాలను సహితం ఇవ్వగలిగేటట్లుగా దేవుడు మీ హృదయాలను మార్చినందుకు నేను ఎంతో స్తుతిస్తున్నాను దేవుణ్ణి. ఎందుకంటే మీరు ఏవి కూడా లెక్క చేయకుండా సేవకులుగా మమ్మల్ని ప్రేమించి ప్రాణాలను సహితం మీరు లెక్క చేయకుండా మీరు పాటుపడుతున్నారు. నేను చాలా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. రుణస్తున్నవి కూడా ఉన్నాను నేను. ఒకసారి దేవునికి స్తోత్రం చెబుతారా? చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఏందో ఆలోచిస్తున్నారు, మేము ఎప్పుడు ప్రాణాలు ఇవ్వటానికి ప్రయత్నించాము, ప్రయాసపడ్డాము అని ఆలోచనలోనికి వెళ్ళారు. మీరు రావాలి, ఆ స్టేజ్లోకి రావాలి. అపోస్తులుడైనటువంటి పౌలు గలతీ సంఘంలోనికి అడుగు పెడుతుంటే కళ్ళు కూడా ఓడ పీకి పౌలు కోసం ఇచ్చేటట్లుగా, ప్రాణాలను కూడా ఇచ్చేటట్లుగా. మీరు నన్ను నమ్మొద్దు, వాక్యం చదవండి. ఆ దైవజనుడి కోసం వస్తుంటే ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఇచ్చేటట్లుగా ఆ సంఘం అంతా ఆయన సువార్తకు మార్చబడింది. మరి మనం కూడా తప్పకుండా ఒక్క మాట అయినా మనలో క్రియ జరిగింది అనుకోండి, ఒక్క మాట అయినా ఒక్క వ్యక్తినైనాను పట్టుకుందనుకోండి, ఒక ప్రాంతమే గొప్ప మార్పు వచ్చేస్తుంది. ప్రాంతం అంతా కూడా రక్షించబడేటట్లుగా మారుతుందండి. దావీదు ఒక్కడే నాకెందుకులే అనుకున్నట్టయితే 1,68,000 మంది చేతుల్లో పట్టణం నాశనం అయిపోయేది కాదా, నశించిపోయేది కాదా? నాకెందుకులే చీపో అనుకోలేదండి దావీదు. రాత్రంతా మోకరించి గుండెలు బాదుకున్నాడయ్యా, ఈ ప్రాంతాన్ని కాపాడయ్యా, ఈ ప్రాంతాన్ని రక్షించయ్యా, వచ్చే శత్రువుల చేతుల్లో నుండి తప్పించయ్యా అని దావీదు మొరపెడితే రాత్రి ఆకాశము నుండి ఏదో శక్తివంతుడు రాలా, బలవంతుడు రాలా, ఆకాశము నుండి దేవదూతే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవదూతే దిగొచ్చి 1,80,000 మంది చేతుల్లో నుండి ఒక్క దేవదూత కాపాడిందండి. మొత్తాన్ని హతమార్చేసింది. ఒక్క పట్టణం రక్షించబడింది. నాకెందుకులే అని దావీదు అనుకోలా. మనమైతే నాకెందుకులే, నాకు అవసరమా, మనం దాటి వెళ్తాం. అందుకే నువ్వు పొందుకోలేకపోతున్నావు ఆశీర్వాదాలు, నీ కుటుంబము పొందుకోలేకపోతుంది, కనీసం సంఘం కూడా చూడలేకపోతుంది, కనీసం ఈ ప్రాంతం కూడా చూడలేకపోతుంది. దేవుని ఆశీర్వాదం చాలా విలువ కలిగింది. దేవుని యొక్క ఆశీర్వాదం గ్రహించండి అమ్మా. అందరూ సంతోషించండి ప్రభువుని బట్టి. దేవుడు చాలా భీకరమైన కార్యాలు జరిగించగలిగిన వాడు, చేయగలిగిన వాడు. ఆయన ఒక్కడే చేస్తాడండి. ఈరోజు మీకు చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. ఇక నుండి మన మందిరంలో హాల్ నైట్ ప్రార్థనలు జరగాలి, ఉపవాస ప్రార్థనలు జరగాలి, శనివారం కోటాలు కూడా ఉండాలి. మీరు తప్పకుండా రావాలి. మరి ఎంతమంది పాలు పంపులు పొందుతారో, ఎంతమంది దేవుని సన్నిధిలో ఈ ఆరాధనలో ఉజ్జీవాన్ని చూస్తారో తప్పకుండా మీరు చూడాలి, అనేకులకు చూపించాలి. ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం. మర్చిపోయాను, ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఈ నెలలో సభ పెట్టాలని ఆశపడుతున్నాం. సభ ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అని ఒక చిన్న ఆలోచనతో ఉన్నాము. ఈ సభ ద్వారాగా మరలా వెనకబడిపోయినటువంటి వారందరూ తిరిగి మరలా దేవుని సన్నిధిలో కట్టబడాలి, కనబడాలి. చాలా ఖర్చు ఉంది, ఖర్చుతో కూడినటువంటిది. ఈ సభ ఒక్కరోజే ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మీరు గ్రహించండి, గమనించండి. ఒక్కరోజు సభను ఏర్పాటు చేస్తాము. యవనస్తులందరకు ఒక మంచి ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయాలని ఆశ. మన సంఘ బిడ్డల వరకు అందరికీ కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి టీము వారీగా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాము.
ఇది నా ఆలోచన అయితే కాదు, సంఘబిడ్డల ఆలోచనే. కొంతమంది వచ్చి, అయ్యా మరి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఖచ్చితంగా మనం ఈ సంవత్సరం సభ ఏర్పాటు చేయాలి. అట్లా పురికొల్పే వాళ్ళు నాకు అవసరం, నాకు అట్లాంటి వాళ్ళు కావాలి. అట్లా పురికొల్పే వాళ్ళు నాకు చాలా అవసరమై ఉన్నారు. ఈ సంవత్సరం మనం సభ పెట్టాల్సిందేనయ్యా, ఖచ్చితంగా అది ఎంత ఖర్చు అయినా కానీ దేవుడు చూసుకుంటాడయ్యా అని అట్లా నన్ను ధైర్యపరుస్తూ ఉంటే నాకు చాలా సంతోషం కలిగింది, నాకు చాలా ఆనందం వేసింది. నేను ఇట్లాంటి వారి కొరకే కదా ఎదురు చూస్తూ ఉంది, ఇదే కదా నేను కోరుకుంటుంది అన్నట్లుగా మనసులో చాలా సంతోషించాను. అంటే అందరూ కూడా అనుకుంటారు, అయితే కొంతమంది సాహసం చేసి వచ్చి నాతో మాట్లాడేవారు తక్కువ. అందుకని సాహసం చేసి ధైర్యం చేసి కొంతమంది ముందుకు వచ్చి నాకు చెప్పారు, ఇట్లా మనం మీటింగ్ ఏర్పాటు చేయాలి ఈ సంవత్సరం అని. కనుక ఈ నెల ఆఖరికి కానివ్వండి, 2 డేట్లు అనుకున్నాం, 18వ తారీఖు కానివ్వండి, 25 కానివ్వండి, ఈ 2 డేట్లలో ఒక డేటు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం. దేవుని చిత్తం, దేవుని యొక్క ప్రేరణ ద్వారాగా మరి మేము అన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడిప్పుడే కొంచెం నిలబడుతున్నాం, ఇప్పుడిప్పుడే కొంచెం నిలదొక్కుంటున్నాం. కనుక ఇక ఆలోచించి ప్రతి అడుగు వేయాలి. మనం ఆలోచించి ప్రతిదీ కూడా ప్రార్థనాపూర్వకంగా నిర్ణయాలు తీసుకోవాలి అని నేను గ్రహించి 5 సంవత్సరాలు అందుకే మీటింగ్స్ ఏర్పాటు చేయాలి. దేవుడు ఎందుకో ఈ సంవత్సరం ప్రేరేపించాడు, ఖచ్చితంగా మనం సభ కొరకై. అలా ఒక్కసారి చేతులు ఊపుతూ స్తోత్రం చెప్తారా? స్తోత్రం, 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 స్తోత్రం. అనేకులకు షేర్ చేయండి, అనేకులు ఈ వర్తమానాలు వినాలి, వారు కూడా బలపరచబడాలి. తప్పకుండా ఒక చిన్న వాక్యం సకాలంలో ముగించుకుందాం. యెషయా ప్రవచన పుస్తకం 58వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుకుందాం. నీ ఆహారము ఆకలి గొనినటువంటి వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధీకునికి ముఖము తప్పించకుండా ఉండుటయు, దిక్కుమాలినటువంటి పేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రాలు ఇచ్చుటయు, ఇదియే కదా ఎవరికి ఇష్టమైన ఉపవాసం? నీకు కాదు, నాకు కాదు, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. చాలాసార్లు నీ ఇష్టము నా ఇష్టము నెరవేరాలని అనుకుంటాం. నీ ఇష్టము నా ఇష్టము నెరవేరకపోతే చాలా బాధపడిపోతాం, అలుగుతాం, ఫీల్ అవుతాం, అన్నం కూడా తినం. నీ ఇష్టం నెరవేరకపోతేనే నీకు అంత బాధ కలిగితే మరి దేవుని ఇష్టం నెరవేరకపోతే దేవునికి ఇష్టం ఉండదా? దేవునికి ఇష్టాలు ఉండవా? దేవునికి అసలు ఇష్టమై ఉన్నటువంటిది ఏంటి? అసలు ఉపవాస ప్రార్థన చేస్తున్నారా మీరు? ఉపవాసాలు ఉండగలుగుతున్నారా? ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని పొందుకోగలుగుతున్నారా? ఉపవాస ప్రార్థన చెయ్యటము ఒక ఎత్తు అయితే, దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చెయ్యటము మరొక ఎత్తు. దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థన ఏంటి? ఆకలి కొనినటువంటి వానికి ఆహారం పెట్టటం, దిక్కుమాలినటువంటి వారికి వస్త్రాలను ఇవ్వటం, రక్త సంబంధీకునికి ముఖము తప్పించకుండా ఉండటం. ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము అని దేవుడు ఎంతగా మనకి నేర్పించాలని ప్రయత్నిస్తున్నా మనం నేర్చుకోలేకపోతాము. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అలా దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చగలిగితే క్రింద ఒక్క పదం వ్రాయబడి ఉంటుంది, నీ వెలుగు నువ్వు ఉదయిస్తావంట. ఎలాగో తెలుసా? వేకువ చుక్క వలె నీ జీవితం, నీ కుటుంబము ఎప్పుడూ కూడా ఉదయిస్తూనే ఉంటుందంట. దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చగలిగినప్పుడు, దేవుని ఇష్టము ఏమై ఉన్నదో గ్రహించి తల వంచి ఆయన చిత్తాన్ని చేసి ఆయన్ని సంతోషపరచగలిగినప్పుడు మన యొక్క జీవితాలు వేకువ చుక్క వలె ఉదయిస్తాయి అంటండి.
ఒక దైవజనుడు ఇష్టంగా ఒక స్వెటర్, ఒక రెయిన్ కోట్ కొనుక్కున్నాడు. చాలా ఖర్చు పెట్టి చాలా ఇష్టంగా కొనుక్కొని దాన్ని అప్పుడే వేసుకొని అలా వెళ్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి చలికి అలా వణికిపోతూ కనిపించాడు. ఇద్దామని మనసులో ఒక ఆశ, కానీ ఇష్టంగా కొనుక్కున్నానే, కాసేపైనా అవ్వలేదు వేసుకోవటానికి అని మనస్సులో ఆలోచిస్తూ ఉన్నాడు. అయినా కానీ మనస్సును నిలుపుకొని ఆ చలికి వణుకుతున్నటువంటి ఆ పెద్ద అయిన ముసలి వ్యక్తికి ఈ స్వెటర్ తీసి ఇచ్చాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. నిద్రపోతున్నాడు. కల్లో యేసయ్య స్వెటర్ తొడుక్కొని ఆయన కనిపించాడు. సాక్షాత్తు యేసయ్యే స్వెటర్ వేసుకొని ఆయన కనబడ్డాడు. చలికోట. యేసయ్య, నేను అతనికి ఇచ్చాను కదా, నువ్వేసుకొని కనపడుతున్నావేంటి? నేను ఆ చలికి వణుకుతున్నటువంటి వ్యక్తికి కదా ఇచ్చింది ఈ వస్త్రాన్ని, నువ్వు వచ్చేవేంటి నా కల్లోకి అని అడిగితే, నువ్వు అతనికి ఇస్తే నాకు ఇచ్చినట్టే, బేదలను కనికరిస్తే నన్ను కనికరించినట్టే. ఒక బేదలను కనికరిస్తేనే యేసయ్యను కనికరించినట్టయితే, ఒక దైవజనుని కనికరిస్తే ఇంకెంత గొప్ప ఆశీర్వాదం అండి, ఇంకెంత గొప్ప దీవెన ఉంటుంది మన జీవితాల్లో. దేవుని ఇష్టాన్ని మనం చేయగలిగినప్పుడు ఆ క్రింద వచనాలన్నీ కూడా ఇంచుమించుగా ఒక 7 వాగ్దానాలు ఉంటాయి. మీ సైన్యపు వెనకటి భాగానికి కావలి కాయును, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు, చీకటిలో నీకు వెలుగు పుడుతుంది అని చాలా వాగ్దానాలు ఉంటాయి క్రింద. నువ్వు చేయాల్సింది ఒక్కటే, దేవుని ఇష్టాన్ని నువ్వు చేయాలి. దేవుని ఇష్టాన్ని చేసే వ్యక్తివిగా నువ్వు నిలబడాలి. కానీ మనం ఏం చేస్తా ఉన్నామండి? బైబిల్లో ఒక వ్యక్తి ఏమండి భక్తుడని అనొచ్చో అనకూడదో నాకైతే తెలియదు, కానీ ఓ వ్యక్తిని పిలిచి, అయ్యా నీకున్నటువంటి ద్రాక్ష తోట నాకు ఇచ్చేయి. అయ్యా నేను ఇవ్వలేనయ్యా, ఇది నా పితరుల కాలం నాటి నుండి వస్తున్నటువంటి పొలం, ద్రాక్ష తోట, నేను నీకు ఇచ్చుకోలేను, నాకు ఇది ఒక గుర్తయ్యా అని అన్నప్పుడు రాజు మాటకే ఎదురు చెప్పిన ఆ వ్యక్తిని బట్టి కలవరం చెంది, ఇంతవరకు ఏ వ్యక్తి చెప్పలేదే, ఈ వ్యక్తి ఎందుకు ఇలా చెప్పాడు అని ఆ రాజు చాలా బాధతో, చాలా కలవరంతో, వేదనతో ఏమండి ఇంట్లో ఉన్నప్పుడు భార్య ఈ విషయాన్ని గ్రహించి తనకు చెప్పకుండా గంటల వ్యవధిలోనే అతనిని హతమార్చేసింది. ఆ వ్యక్తిని హతమార్చడానికి కూడా వెనకాల భర్తకు తెలిసినప్పుడు చాలా బాధపడిపోయి చాలా వేదన చెంది, అయ్యో నాకు తెలియదు ఈ విషయం, ఇలా ఎందుకు చేసిందో, ఇలా ఎందుకు జరిగిందో అని తనలో తానే కుమిలిపోయి ఏమండి దేవుని పాదాల చెంతకు వెళ్ళి అసలు ఎంత వణుకుతూ ఆ పదాలు రాశాడో తెలుసా? రాజుల మొదటి గ్రంథం 23వ అధ్యాయము 21వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదవండి. ఆహాబు ఈ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని, అద్దిగో ఏమున్నాడండి, ఆహాబు రాజుకి తెలియదు ఆ విషయం. గుండెలు బాదుకుంటున్నాడు, అయ్యో నాకు తెలియకుండా నా భార్య ఇలా చేసింది, అతన్ని హతమార్చేసింది, గంటల వ్యవధిలోనే ఇలా జరిగిపోయింది అని కన్నీటితో దేవునికి భయపడిపోయి ఉపవాసం ఉండి పరుండి సెలవిచ్చాను, నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా, నాకు భయపడి చేత కీడు తప్పిస్తాను అన్నాడు. చూడండి ఉపవాస ప్రార్థనలో ఎంత శక్తి ఉందో, ఉపవాస ప్రార్థనలో ఎంత బలం ఉందో. ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆహాబు మీదకి కీడు తప్పిస్తానని దేవుడే మనస్సు మార్చుకొని దైవజనుడైనటువంటి ఏలియా ద్వారాగా మాట్లాడుతున్నాడు. నీకేదైనా కష్టం వచ్చిందా?
ఉపవాస ప్రార్థన చేసుకో తల్లి. నీకేదైనా కన్నీరు వచ్చిందా? ఉపవాస ప్రార్థన పెట్టుకో. నీకేదైనా విడుదల లేదా? ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయి. దేవుని మనస్సు మారిపోతుంది. దేవుని మనస్సు వెంటనే మారిపోతుందండి. ఆయన కీడు మనకు రాకుండా తప్పించే దేవుడు, కీడులో మనం పడకుండా కాపాడే దేవుడు, ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నువ్వు చేసినటువంటి సహాయాన్నే దేవుడు మర్చిపోకపోతే మరి ఆయన చేసినటువంటి సహాయాన్ని వేల మందికి సాక్ష్యార్థమై నిన్నొక వేకువ చుక్కగా దేవుడు నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. వేకువ చుక్క ఎలా ఉంటుందండి? పెద్దగా కనబడుతుంది, అవునా? వేకువ చుక్క ఎలా ఉంటుందంటారు? పెద్దగా కనబడుతుంది. నువ్వు వేకువ చుక్కలాగా ఉండాలని దేవుని ఆశ. కానీ మనం ఎలా ఉంటున్నాం? మనం ఏ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ ఉన్నాము? దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాస ప్రార్థన ఏమై ఉన్నదంటారు? రక్త సంబంధీకునికి ముఖము తప్పించకుండా ఉండటం, దిక్కుమాలినటువంటి వారిని పరామర్శించకుండా ఉండటం, బీదలను కనికరించకుండా ఉండటం, వస్త్రాలు లేనటువంటి వారికి వస్త్రాలు ఇవ్వటం, ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం. అందులో ఆయన ఉన్నాడండి. నువ్వు చేస్తున్న సహాయం వ్యర్థం కాదు, నువ్వు చేసే మేలు వ్యర్థం కాదు, నువ్వు ఇస్తున్నటువంటిది ఏదైనా కానీ అది వ్యర్థంగా పోదు. ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వ్యక్తిగా మన సంఘమంతా కూడా మార్చబడునుగాక. గట్టిగా హృదయపూర్వకంగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృపకు మనం ఎంతైనా బద్దులమై ఉన్నామండి, ఎంతైనా మనం బద్దులమై ఉన్నాం. ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చేటువంటి వారిగా మనం ఉన్నాము అనుకోండి, లేకపోతే దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనము ఉన్నాము అనుకోండి, దేవుడు మనకేం చేస్తాడు చూడండి. 1, 2, 3 విషయాలు చెప్పి నేను త్వరగానే ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 20వ వాక్యాన్ని చేయండి. ఇర్మియా పుస్తకం 31:20. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. చూడండి ఎంత ప్రేమగా పిలుచుకుంటున్నాడు దేవుడు. ఎఫ్రాయిము నా కుమారుడా, నా ముద్దు బిడ్డ, నీవు నాకు ఇష్టమైనటువంటి వ్యక్తివయ్యా, నువ్వంటే నాకు బహు ఇష్టమయ్యా. మనలో చాలామంది మనకు ఇష్టమైనటువంటి వారిని మనం పిలుచుకుంటాం, మనకి ఇష్టమైనటువంటి వారితో మనం మాట్లాడతాం, మనకు ఇష్టమైనటువంటి వారి గురించి మనం మంచిగా పలకగలుగుతాం కదా. కానీ ఆత్మీయులమైనటువంటి మనమందరం కూడా అందరినీ ఒకే రీతిగా చూడాలి అనే సంగతిని మనం మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు. కానీ దేవుడు చూడండి, తనకు ఇష్టమైనటువంటి వ్యక్తిని ఏ రీతిగా పిలుస్తున్నాడో. ఎఫ్రాయిము నా కుమారుడా, నా ముద్దు బిడ్డ, అయ్యా ఒక్కసారి నా వైపు తిరిగినటువంటి నీ మనస్సును బట్టి నేను సంతోషించి. చదవండి. చూడండి, నేను విరోధంగా ఉన్నాను అతనికి, అయినా నన్ను అతను విడిచిపెట్టలా, అతను నన్ను మరిచిపోలా. చూడండి, దేవుడికి కడుపులో కూడా వేదన. నువ్వు కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటావు కదా, నా కడుపులో ఎంత వేదన ఉందని. దేవుడికి కూడా వేదన ఉందంట. ఎవరి గురించి? ఒక వ్యక్తి గురించి. ఎఫ్రాయిము అనేటువంటి వ్యక్తి గురించి, నా కడుపులో నిన్ను బట్టి ఎంతో వేదన పడుతున్నానయ్యా, నేను తప్పక నేను నిన్ను కరుణిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మనం ఉండగలిగితే మనం ప్రతి విషయంలో కనికరించబడతాము. దేవుని కనికరాన్ని మనం చూడగలుగుతాము. ఈరోజు కనికరం ఉందా మనకి?
దేవుడు ఏమండి కనికరిస్తాను అని మనకి మాట ఇస్తూ ఉన్నాడండి. మాట ఇచ్చిన దేవుడు మనిషి కుమారుడా? మాట ఇచ్చిన దేవుడు నరుడా? అయినా మాట తప్పటానికి కాదు కదా. నువ్వు కనికరించబడాలి, నేను కనికరించబడాలి. నీ మీద దేవుని కనికరం నిలిచి ఉండాలి. దేవుని యొక్క కనికరం నీ కుటుంబం మీద నిలిచి ఉండాలి, నీ పిల్లల మీద ఉండాలి. ఆయన కడుపులో నిన్ను గూర్చిన ఒక వేదన ఉంది తల్లి, నీ కుటుంబాన్ని గూర్చిన ఒక వేదన ఉంది. అయ్యో, ఇంకా నా బిడ్డలు నన్ను తెలుసుకోలేదే, ఇంకా వారు రక్షించబడలేదే, ఇంకా నా సన్నిధిలో వారు కనబడలేదే, వారు నాకు చాలా దూరంగా ఉన్నారు అని ఆయన చాలా వేదన పడతా ఉన్నాడు. నేను చెప్పే మాట కాదు, పై వాక్యం చదివితే మీకు కనబడుతుంది. ఎఫ్రాయిము అసలు దేవునికి అంత ఇష్టమైన వ్యక్తిగా ఎందుకు మార్చబడ్డాడో తెలుసా? పై వాక్యం చదవండి. పశ్చాత్తాపడితేనే సిగ్గుపడ్డాను. నా మనస్సు అనే పదం ఉంటుంది. నా మనస్సు నీ వైపు తిరిగిన ఎడల, అది ఒక్కసారి దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అయ్యా, నా మనస్సు త్రిప్పయ్యా, లోకంలో ఉన్నటువంటి నా మనస్సు నీ వైపుకు త్రిప్పబడాలయ్యా, నీ వైపుకు తిరగబడాలయ్యా. మనం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఉంటాం. లోకాన్ని బ్యాలెన్స్ చేస్తాం, దేవుణ్ణి బ్యాలెన్స్ చేస్తాం. ఇద్దరినీ బ్యాలెన్స్ చేయాలని మనం చాలా ప్రయత్నిస్తాం, కానీ చేయలేం మనం. అలా చెయ్యలేని ఈ ఎఫ్రాయిము దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అయ్యా, నేను లోకాన్ని బ్యాలెన్స్ చేయలేనయ్యా, నీ వైపుకు నన్ను త్రిప్పుకో, నా మనస్సు మార్చుకో, నేను నీ వైపుకు త్రిప్పబడాలని ఎంతో ఆశపడుతున్నానయ్యా అని ఎఫ్రాయిము లోకంలో ఉన్నటువంటి తన మనస్సును దేవుని వైపుకు త్రిప్పుకొని అంగలార్చాడు అనే పదం ఉంటుంది. ఏం చేశాడంటే అంగలార్చాడు. కన్నీటి ప్రార్థన చాలా విలువైంది. కన్నీటితో ప్రార్థన చేశాడండి. కన్నీటితో ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన ప్రార్థన చేశాడో ఆయన మనస్సు కరిగిపోయింది, ఆయన మనస్సు చెలించిపోయింది. కడుపులో ఎఫ్రాయిమును గూర్చిన ఒక వేదన మొదలయ్యింది. ఆయనను కనికరించటం ప్రారంభించాడు, ఆయనను కరుణించాడు. ఎఫ్రాయిమును వదిలిపెట్టలా, ఎఫ్రాయిమును విడిచిపెట్టలా. ఈరోజు కన్నీటి ప్రార్థన చేస్తున్న ఈ సంఘములో ఒక్కొక్క కుటుంబాన్ని నేను ఆరాధించుచున్న యేసయ్య విడిచిపెట్టకుండా ఉండునుగాక, కనికరించునుగాక. నువ్వు కనికరించబడాలి. కన్నీటి ప్రార్థన చేయతల్లి. నువ్వు కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే చేయగలుగుతావో నీ ప్రార్థన ఆయన కవిలలో దాచబడి ఉంటుంది అనేటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు. ఎఫ్రాయిమును కనికరించిన దేవుడు నిన్ను నన్ను కనికరించడా? నిన్ను నన్ను కనికరించేటువంటి స్థలంలో నిలబెట్టడా? ఆయన ఖచ్చితంగా నిలబెట్ట. యాకోబు రాత్రంతా మొగసిరి కలిగినటువంటి వాడై రాత్రంతా ఆయన పాదాల చెంత కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేయటమే కాదు, కానీ ప్రార్థనలో జయాన్ని చూచాడండి. అక్కడ అదే పదాలు రాయబడి ఉంటాయి. మగసిరి కలిగినటువంటి వాడవై నీవు పోరాడి గెలిచితివి. నువ్వు కన్నీటితో పోరాడు, గెలువు తల్లి. నువ్వు కన్నీటి ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా నీకు జవాబును అనుగ్రహిస్తాడు. నువ్వు కన్నీటితో మొరపెట్టు, నువ్వు కన్నీటితో దేవుణ్ణి అడుగు. దేవుడు ఎందుకు చేయకుండా ఉంటాడో నువ్వు ఆలోచించే. ఖచ్చితంగా ఆయన చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన కన్నీటి ప్రార్థన ద్వారాగా యాకోబుకు జయాన్ని అనుగ్రహించినట్లుగా ఈరోజు మనందరికీ కనికరించి ఆయన జయములోనికి నడిపించేటట్లుగా మన అడుగులను నిలబెట్టునుగాక. ఇంకొక పదాన్ని కూడా చదువుకుందాం, చూడండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 9వ వాక్యం. వాక్యం అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళందరూ ఒక్కసారి అలా ఓపాలి. హల్లెలూయా. చాలా సంతోషం. ఈరోజు ఎవరు నిద్రపోవాలి, అందరూ చాలా ఇష్టంగా వింటున్నారు వాక్యాన్ని. నాకు కూడా చాలా సంతోషం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 9వ వాక్యం. భూజనులందరి ఎదుట నాకు ఇష్టమైన పేరుగాను
ఎలా ఉండాలంట? స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉండాలి. పేరు అనేటువంటి పదం దగ్గర ఒక మంచితనం, మంచి సాక్ష్యం, లేకపోతే దేవుని కొరకు ఏమంటే ఒక మంచి పేరు సంపాదించుకునేటువంటి వ్యక్తిగా దేవుడు మనలను నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. నీకు ఒక మంచి పేరు ఇవ్వాలి. నువ్వు ఒక దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా నిలబడాలి. మంచి పేరు కావాలండి నీకు. చాలామంది పిల్లలు తల్లిదండ్రులమైనటువంటి మనలను అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? అమ్మా, నువ్వు చనిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళబోతా ఉన్నావు కదా, నా ఆస్తి నా పేరు మీద రాసే, నువ్వు సంపాదించినటువంటిది నా పేరు మీద రాసే, నాకు ఇచ్చేయి, నువ్వు నాకు అసలు ఏం సంపాదించావు అని అడుగుతారు. అప్పుడు తల్లిదండ్రులమైనటువంటి మనం ఏం చెప్పాలో తెలుసా? నీకు సమాజంలో తలెత్తుకొని బ్రతికేటట్లుగా ఒక మంచి పేరు సంపాదించానయ్యా, ఎక్కడ పోగొట్టుకోవద్దు, ఎక్కడ చెరుపుకోవద్దు, ఎక్కడ మచ్చ తెచ్చుకోవద్దయ్యా అని మనం చెప్పగలగాలి. మనం చెప్పేటట్లుగా నిలబడాలి. దేవునికి ఇష్టమై ఉన్నటువంటిది ఏంటో తెలుసా? మంచి పేరు. దేవుడు మనకు మన కుటుంబాలకు ఈ సంవత్సరంలో మంచి పేరు దేవుడే స్వయముగా ఇచ్చునుగాక. దేవుడు మనకు మంచి పేరు ఇవ్వాలనుకుంటున్నాను. నీ గురించి అనేకులు చెప్పుకోబోతూ ఉన్నారు, నీ గురించి అనేకులు మాట్లాడుకోబోతూ ఉన్నారు, నిన్ను బట్టి అనేకులు రక్షించబడబోతూ ఉన్నారు, అనేకులు దేవుని వైపుకు త్రిప్పబడబోతూ ఉన్నారు. నిన్ను బట్టి కుటుంబాలు పట్టబడి దేవుని సన్నిధిలో అంటుకట్టబడి నాటబడి స్థిరపరచబడేటట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఒక్క ఆత్మైనా రక్షించబడాలి నిన్ను బట్టి. చాలామంది సేవకులు ఎందుకు వారి సాక్ష్యాన్ని చెప్తారో తెలుసా? మేము ఇలా రక్షించబడ్డాం, మేము ఇలా మార్చబడి దేవుని తెలుసుకొని ఎరిగి ఈ రీతిగా ప్రభువుకి సాక్షులుగా నిలబడ్డామని ఎందుకు సాక్ష్యాలు పంచుకుంటారో తెలుసా? యేసన్న గారి సాక్ష్యం చూసారా మీరు? సీడీ యూట్యూబ్లో కూడా వచ్చింది, చూసారా? ఆయన బ్లడ్ కక్కుకుంటూ, నెత్తురు కక్కుకుంటూ, రోడ్ల మీద ఉన్నటువంటి ఆహారాన్ని తింటూ, ఏమండి చూసారా? ఆయన సాక్ష్యం చూసినప్పుడు నేను ఇలా ఉన్నాను, నేను ప్రభు కొరకు బ్రతకాలి అని అనిపించలేదా? సాక్ష్యం, మంచి పేరు అట్లాంటిది. ఒక్క వ్యక్తి అయినా సరే ప్రభు కొరకు నిలబడాలని అనిపించేటట్లుగా, చేసేటట్లుగా, నీవెవరో తెలియకముందే, నీకు పేరు పెట్టకముందే, నువ్వు తల్లి గర్భంలో ఉన్నావు, ఇంకా మీ అమ్మకు కూడా నీ ముఖం తెలియదు, ఆమె ఊహల్లో ఉండిద్ది, మీ నాన్న కూడా ఊహల్లో ఉంటాడు, నాకు లాగుంటాడు నా బిడ్డ, నాకు లాగుంటుంది నా బిడ్డ అని వారందరూ ఆలోచిస్తూ ఉంటారు. అంతే, అసలు నువ్వు ఎట్లా ఉంటావో కూడా తెలియదు. అప్పుడే దేవుడు నిన్ను ఎరిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడే దేవుడు గుర్తెరిగాడండి. అప్పుడే దేవునికి తెలుసు. నీ రూపము, నీ ముఖము తెలియకుండానే దేవుడు నిన్ను గుర్తెరిగితే, అట్లాంటి దేవుడు ఏమండి నీకు నాకు ఒక మంచి పేరు కోరుకోవటంలో, దేవునికి ఇష్టమై ఉన్నట్లుగా బ్రతకటంలో ఏమైనా తప్పుందా? లేదు. ఒక్క పదాన్ని కూడా మనమందరం కూడా చదువుదాం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 22వ వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? 100 మందికి శతాధిపతి కలిగినటువంటి వ్యక్తి, శతాధిపతి, 100 మందికి అధికారం కలిగినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి, ఒక వ్యక్తి మనకు కనబడతాడు, కొర్నేలి. మంచి ప్రార్థనాపరుడు. ఎక్కడా కూడా 100 మంది మీద అధికారం ఉందే అనే ఆలోచన లేకుండా, తను ఎప్పుడూ కూడా 3 గంటలు అవుతుందా, నేను మోకాళ్ళు వేద్దామా, 3 గంటల సమయం అవుతుందా, మోకరిద్దామా, ప్రార్థన చేద్దామా అని మోకాళ్ళ ప్రార్థన కోరుకునేటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి 3 గంటల సమయంలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దేవదూత తన యొద్దకు వచ్చింది. కొర్నేలే, నీ ప్రార్థన వినబడింది, నువ్వు చేస్తున్న ధర్మకార్యాలు దేవుని సన్నిధికి వినబడ్డాయి. అయితే నీలో ఒక్కటి కొదువుగా ఉన్నది, ఒక్కటి కొరతగా ఉన్నది. అయ్యా ఏంటో చెప్పయ్యా, ఏంటో తెలియచేయ్యా, ఏంటో చెప్పయ్యా అన్నప్పుడు ఏమండి పేతురుని పిలిపించుకొని సువార్తను చెప్పించుకో, ఇంకా అతను అనేకమైన విషయాలు నీకు తెలియజేస్తాడు అని పలికాడండి దేవుడే. అప్పుడు కొర్నేలి పేతురుని పిలిపించుకొని జరిగిందంతా చెప్పాడు. అక్కడ వ్రాయబడిన పదాన్ని చదవండి, 22వ వచనం, త్వరగా. అందుకు వారు, నీతిమంతుడును
దేవునికి భయపడువాడను, యూదా జనులందరినీ మంచి పేరు పొందినవాడు. జనులందరిలో మంచి పేరు పొందినవాడు, జనులందరిలో మంచి సాక్ష్యము కలిగినటువంటి వాడు. ఏముందంట? మంచి పేరు. కొర్నేలికి ఎలా ఉంది? 3 గంటల సమయంలో ప్రార్థన. ఒకటి కన్నీటి ప్రార్థన, రెండవది 3 గంటల సమయంలో ప్రార్థన. ఈరోజంతా ప్రార్థన గురించే మీకు. మీ అందరికీ తెలియాలి ప్రార్థనలో ఉన్న విలువేంటో మనకి తెలియాలి. 3 గంటల సమయంలో కొర్నేలి మోకాలు వేసి ప్రార్థన చేస్తే యూదులందరి మధ్యలో ఒక మంచి పేరు కలిగిందంట. తనకి ఒక మంచి పేరు ఉందంటండి. దేవునికి అది చాలా ఇష్టమై ఉన్నటువంటిది, చాలా కోరదగినటువంటిది. బైబిల్లో ఇంకొక పేరు కూడా ఉంది. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వాక్యంలో ఎత్తైనటువంటి ఒక గోపురాన్ని కట్టినటువంటి జనులను దేవుడు చూచి భయపడిపోయాడు. అమ్మో, వీరెట్లా ఉంటే ఇది వల్ల కాదు అని తారుమారు అన్నాడు కదా. మనం కూడా అప్పుడు ఈ పదం ఎక్కడ విన్నాం కదా, తారుమారు అన్నాడు. తారుమారు అనగానే ఆ కొరియా భాషలకు అర్థం కావట్లా, ఆ కన్నడ భాషలకు అర్థం కావట్లా, భాష మారిపోయింది. చదవండి అక్కడ 11వ అధ్యాయం 4వ వాక్యం. మరియు మన భూమి అంతటయు కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండి అని మాటలాడుకొనగా యెహోవా పట్టణమును చూడగా దిగి వచ్చి, అప్పుడు యెహోవా ఇదిగో జనము ఒక్కటే భాష కంటే అవన్నీ వద్దయ్యా, తారుమారు అనే పదాలు చదవాలి. నేనేం చెప్పాను అవి చదువుకుంటా పోండి అయ్యా తండ్రి. అదే పదం ఎక్కడ, ఏ వాక్యం అది? తారుమారు చేసేసాడు దేవుడు. తారుమారు అన్నాడు. ఇక భాషలు మారిపోయినాయి, ప్రాంతాలు మారిపోయినాయి. కొంతమంది విడిపోయి ఏమండి, కొంతమంది వేరే వేరే ప్రాంతాల్లో స్థిరపడిపోయారు. ఇప్పుడు మీరు కేరళ వెళ్ళారనుకోండి, ఆ భాష మీకు అర్థమైద్దా? చెన్నై వెళ్ళారనుకోండి, మీకు అర్థమైద్దా? దేవుడు తారుమారు అన్నాడు, ఇక మొత్తం ఇక మారిపోయింది. కానీ దేవుడిచ్చే పేరు శాశ్వత కాలం, నీ జీవితాంతం. ఒకవేళ ఈ లోకం నుండి మనం వెళ్ళిపోయినా కానీ మన పేరు మన కుటుంబంలోను సమాజంలోను అలాగే నిలబడేటట్లుగా దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా, కుటుంబముగా మన కుటుంబాలను దేవుడు చేయునుగాక. ఆమేన్. ఇప్పుడు యేసన్న గారు లేరు, ఉన్నారా? కానీ ఆయన పేరు యేసన్న గొప్ప దైవజనుడు, గొప్ప సేవకుడే ఆయన ఒక్కసారి బ్రతికుండి నేను ఆయన్ని చూసినట్టయితే, ఆయన చేత ప్రార్థన చేయించుకున్నట్టయితే ఎంత బాగుండేదో అనిపించింది మనకు కదా. అట్లాంటి మంచి పేరు మనకు దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. 3వ మాట కూడా చూసి ముగించుకుందాం. యెషయా గ్రంథం 56:4. ఇది చాలా విలువ కలిగినటువంటి మాట. యెషయా గ్రంథం 56:4. త్వరగా ప్లీజ్. నేను నియమించిన విశ్రాంతి దినమున, విశ్రాంతి దినం, ఆదివారం దేవునికి ఇష్టమైనటువంటి విశ్రాంతి దినం అంట. ఎంతమందికి తెలుసు ఆదివారం దేవునికి ఇష్టమైంది విశ్రాంతి దినం అని? తెలుసా? తెలిసి కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? ఆదివారం దేవునికి ఇష్టమైనటువంటి విశ్రాంతి దినం అంట. ఈరోజు ఈ ఆదివారం దేవునికి ఇష్టమైంది, కానీ మనం ఏం చేస్తాం? పోగొట్టుకుంటాం, కోల్పోతాం. 6 రోజులు కష్టపడండి, 6 రోజులు ప్రయాసపడండి, 6 రోజులు మీకు నచ్చినట్లుగా పని చేయండి. కానీ 7వ రోజు విశ్రాంతి దినమందు మీరు నా సన్నిధిలో కనబడండి. ఎందుకంటే ఈ విశ్రాంతి దినం నాకు ఇష్టమైనటువంటిది, నాకు ఇష్టమైన దినం అంటుంటే మనం మాత్రం
విశ్రాంతి దినాన్ని కోల్పోతూ పోగొట్టుకుంటూ ఉంటాం. దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా మనం ఉండాలండి. దేవునికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఈ ఇష్టాలు ఎప్పుడు జరుగుతాయి? పెళ్లి చూపుల్లో జరుగుతాయి కదా. అమ్మాయి ఇష్టం ఏంటి, అబ్బాయి ఇష్టం ఏంటి, అమ్మాయి ఇష్టాలు ఏంటి, అబ్బాయి ఇష్టాలు ఏంటి అని తెలుసుకుంటూ ఉంటాం కదా. వివాహం అయిన తర్వాత కొన్ని ఇష్టాలు భార్య భర్తకు నచ్చినట్లుగా మార్చుకుంటుంది, భర్త కూడా భార్యకు నచ్చినట్లుగా మార్చుకొని వారి యొక్క కుటుంబాన్ని సదాకాలం ముందుకు ఏమన్నా నడిచేటట్లుగా కాపాడుకుంటారు. మరి దేవునికి ఇష్టమైనట్లుగా మరి మనం ఎందుకు ఒదిగి విధేయత చూపించి ముందుకు వెళ్ళలేకపోతున్నాం? దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటి? విశ్రాంతి దినం దేవునికి ఇష్టం, ఆదివారం దేవునికి ఇష్టం. ఆదివారం సమయమందు మనం దేవుని సన్నిధిలో కనబడితే దేవునికి ఇష్టం అది. మళ్ళీ ఇంటికి వెళ్ళి మీరు పుస్తకాలు డైరీలు నా మీద రాయమాకండి, ఎందుకంటే నేను వాక్యమే చెప్తా, వేరే ఏమీ చెప్పను. నేను వాక్యమే చెప్తానండి. వాక్యంలో ఏమని వ్రాయబడి ఉంది? దేవునికి ఇష్టమైన విశ్రాంతి దినము. భక్తుడైనటువంటి దావీదుకు ఒక ఆశ, ఒక్క వరం అడుగుతున్నాడు దేవుని సన్నిధిలో. 27వ కీర్తన 4వ వాక్యం చదవండి. భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో ఒక్క వరం నేను అడిగాను, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేయాలని కోరుకుంటున్నానయ్యా. నాకున్న కోరిక అదొక్కటే. ఒక్క ఆదివారమే మనం కనబడలేకపోతున్నాం, కానీ దావీదు కోరిక ఏంటో చూడండి. 4వ వాక్యం చదవండి. చిరకాలము యెహోవా ఒక్క వరం అడిగాను, దానిని నేను అడుగుతున్నాను, నా జీవిత కాలమంతయు యెహోవా మందిరంలో నివసించాలని కోరిక. ఎన్నో కోరికలు ఉన్నాయి, ఎన్నో వరాలు ఉన్నాయి, కానీ అవేమీ అడగల. చివరి వరకు, కడశ్వాస వరకు నేను నా బ్రతుకు దినములన్నీ కూడా దేవుని మందిరంలోనే నివసించి ముగించుకోవాలని అనుకుంటున్నానయ్యా. ఎంత గొప్ప ఆశ అండి, ఎంత గొప్ప కోరిక అండి, ఎంత గొప్ప ఆలోచన అండి దేవుని సన్నిధిలో. మరి మన ఆలోచన ఏంటి? మన ఆలోచన ఏమై ఉన్నది? దేవుని సన్నిధిలో కనబడాలని ఉందా? దేవుని సన్నిధిలో నిలబడాలని ఉందా? దేవుని సన్నిధిలో జీవితాన్ని స్థిరపరచుకోవాలని ఉందా? తల్లి, నువ్వు వచ్చేటప్పుడు మామూలుగా వస్తావు ఈ స్థలంలోనికి, వెళ్ళేటప్పుడు నీ పాదాలను దేవుడు సమభూమిలో నిలబెడతాడని నీకు తెలుసా? నీ పాదాలను దేవుడు విశాలమైనటువంటి స్థలంలో నిలబెడతాడని నీకు తెలుసా? దేవుడు నీ పాదాలన్నీ ఆశీర్వదింపబడిన స్థలంలో నిలబెడతాడని నీకు తెలుసా? నీకు తెలియదు. ముందు రోజులన్నీ కూడా ఇలాగే ఉంటాయని మనం ఎన్నడూ తలంచుకోకూడదండి. ప్రతిదీ మన జీవితంలో మారిపోతూ ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి? చిరకాలం దేవుని సన్నిధిలో మనం నివాసం చేయాలని కోరుకోవాలి. విశ్రాంతి దినాన్ని మనం కోల్పోకూడదు. 132వ కీర్తన 3వ వాక్యాన్ని కూడా చూడండి. 132వ కీర్తన 3వ వాక్యం. 132వ కీర్తన 3వ వాక్యమేనా? యాకోబు బలిష్ఠుడు, అది ఆ పదాలు. యాకోబు యొక్క బలిష్ఠునికి నేను మ్రొక్కుబడి చేశాను. ఎట్లనగా, యెహోవాకు ఆయన మందిరానికి ఒక్క స్థలం లేదే, ఆయన ఆరాధించుకోవటానికి ఒక స్థలం లేదే అని ఆయన స్థలాన్ని నేను వెతుకు వరకు నేను నా ఇంట్లోనికి వెళ్ళను అంటున్నాడు. నేను నా గుడారానికి చేరను అంటున్నాడు. నేను నా ఇంట్లో వారిని కలుసుకోను అంటున్నాడు. దావీదికి ఎంత ఆశ అండి దేవుని మందిరం మీద. దేవుని మందిరం అంటే ఎంత ఆలోచన అండి దావీదికి. మనకుందా? దేవుని మందిరం అంటే ఇష్టం లేని వారు అందరూ హల్లెలూయా చెప్పండి. అమ్మో, ఉన్నారు. దేవుని మందిరం అంటే ఇష్టమైన వారు హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పాలి గట్టిగా. మంచిది, చాలా సంతోషం. ఎందుకంటే మనం దేవుని మందిరాన్ని ఇష్టపడుతున్నాం, ప్రేమించే వారమై ఉన్నాం. ఇంకొక పదాన్ని కూడా చూడండి. హోషేయ గ్రంథం 6:6. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యం. 2 నిమిషాలు ఉంది, చదవండి త్వరగా. 2 నిమిషాల్లో నేను ముగిస్తాను.
బలిని అర్పించుట కంటే నాకు ఇష్టమై ఉన్నది అనే పదాలు ఉంటాయి అక్కడ. దేవునిని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమై ఉన్నది. చూడండి, దేవునికి ఏమి ఇష్టం అంటే నువ్వు ఆయన జ్ఞానంతో నింపబడటం ఇష్టం, నువ్వు ఆయన జ్ఞానాన్ని పొందుకోవటం ఇష్టం, నువ్వు జ్ఞానంగా మాట్లాడటం దేవునికి ఇష్టం, జ్ఞానంగా ఆలోచించటం ఇష్టం, అపాయంలో నుండి తప్పించబడి జ్ఞానివిగా నువ్వు ఎదగటం, అనేకులను ఏమంటే అపాయంలో నుండి తప్పించే ఓ వ్యక్తిగా నువ్వు నిలబడటం దేవునికి ఇష్టం కదా. దేవుని జ్ఞానం చాలా విలువ కలిగింది. సొలొమోను దగ్గరికి వచ్చినటువంటి ఒక తల్లికి సొలొమోను న్యాయం చేశాడు. ఒక బిడ్డను గూర్చినటువంటి వేదన, ఈ బిడ్డ నా బిడ్డ అంటే ఆ తల్లి నా బిడ్డ అనిద్ది, ఈ బిడ్డ నా బిడ్డ అంటే నా బిడ్డ అని ఇద్దరికి కొట్లాటలు. సరే, రాజు జ్ఞానంగా ఒక మాట, తల నుండి ఏమండి పొట్ట భాగం వరకు ఖడ్గంతో నరికి ఒక భాగం తల్లికి ఇచ్చేయండి, పెద్ద తల్లికి ఇవ్వండి, ఇంకొక భాగం మరొక తల్లికి ఇచ్చేయండి. అప్పుడు కన్న తల్లి ఏమంటుందండి, నా బిడ్డ ఎక్కడున్నా సుఖంగా ఉంటే నాకు సంతోషమయ్యా, ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేయండి అని కన్న తల్లి అంటుంది. మరొక తల్లి ఏమంటుంది, వద్దొద్దు, ఇద్దరిని ఆ బిడ్డను చంపాల్సిందే అంటుంది, ఆ బిడ్డ చావాల్సిందే అంటుంది, ఆ బిడ్డను 2 ముక్కలు చేయాల్సిందే అంటుంది. అప్పుడు సొలొమోను ఏమన్నాడు, ఎక్కడున్నా సుఖంగా బ్రతకాలి అని మాట్లాడిన తల్లే నిజమైన తల్లి, ఈ బిడ్డను ఆ తల్లికి అప్పగించేసేయండి. అప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ ఇది దేవుని జ్ఞానం తప్ప వేరేది ఏది లేదు. మరొక వ్యక్తి కూడా పరిశుద్ధ ఆత్మ పొందుకొని, ఏమండి దైవ జ్ఞానం ఎప్పుడు వస్తుందో తెలుసా మనకి, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు నువ్వు జ్ఞానంగా ఉంటావు. నువ్వు ఆత్మతో నింపబడితే నీవు జ్ఞానంగా నడుచుకుంటావు. దానియేలు పరిశుద్ధుల దేవత ఆత్మచేత నింపబడి దైవ జ్ఞానంతో నింపబడ్డాడు. ఏ వ్యక్తి సమాధానం చెప్పలేనటువంటి ఒక మంచి ఆలోచన ఏంటో తెలుసా, మెన్ ఉఫార్సిస్ అనేటువంటి ఒక పదం చేతి వ్రాత గోడ మీద వ్రాసినప్పుడు రాజు కూడా భయపడిపోతే దానియేలు జవాబిచ్చాడండి. దానియేలు సమాధానం చెప్పాడు. ఎందుకు? పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని జ్ఞానం ద్వారాగా ఏమండి సింహాల బోనులో నుండి తప్పించబడ్డాడు. దేవుని జ్ఞానం ఈరోజు మనందరి మీద మెండుగా నిండుగా ఉండునుగాక. దేవుని జ్ఞానం ద్వారాగా మనం నింపబడుదుముగాక. దేవుని జ్ఞానం ద్వారాగా మనమందరం కూడా అపాయంలో నుండి, ప్రతి కీడులో నుండి తప్పించబడుదుముగాక. యోహాను సువార్త 21:23, యోహాను సువార్త 21వ అధ్యాయం 23వ వాక్యం చదవండి. 21-23. ఇష్టమైనటువంటి వ్యక్తి యోహాను దేవునికి. యేసయ్య రొమ్మును ఆనుకున్నటువంటి వ్యక్తి, యేసయ్య కోరుకున్నటువంటి వ్యక్తి, చాలా ప్రేమించాడు యోహానుని యేసయ్య. ఆ వ్యక్తి చదవండి. కాబట్టి ఆ శిష్యుడు చావడు. 21వ అధ్యాయం 23ఏనా? అయితే అతను ఉండుట నాకు ఇష్టమైతే, నీకేంటయ్యా, నాకు ఇష్టమైతే అతను బ్రతికుండటం నీకేంటి? నాకు శిష్యుడిగా అతడు బ్రతకాలని అనుకుంటున్నాడు. అతడు శిష్యుడిగా నాకుండాలని, నేను అతన్ని శిష్యుడిగా చేర్చుకోవాలని అనుకుంటున్నాను. నీకేంటి మధ్యలో? నీకేంటి అసలు? లాస్ట్ వర్డ్, మనం యేసయ్యకు శిష్యుడిగా ఉండుట ఆయనకి ఇష్టం. యేసయ్యకు శిష్యునిగా మార్చబడాలి. శిష్యుని పని ఏంటి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం శిష్యుని యొక్క పని. నువ్వు విశ్వాసి స్థానంలో నుండి శిష్యునిగా మార్చబడాలి. నువ్వు శిష్యుడు అయితేనే దేవుడికి ఇష్టమండి. ఈరోజు మనం అందరం యేసయ్యకు ఇష్టమైన శిష్యులుగా మార్చబడుదుముగాక, శిష్యురాలుగా మార్చబడుదుముగాక. సర్వలోకానికి సర్వ సృష్టికి దేవుని సువార్తను అందించే ఒక పాత్రలుగా మార్చబడుదుముగాక. దేవుని సువార్త వెదజల్లాలండి మనమందరం. దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు, దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. 5 విషయాలు చెప్పాయి ఈరోజు మనస్ఫూర్తిగా.
ఒక్కటి, యేసయ్య ఇష్టమైనటువంటి వ్యక్తిగా మనం మార్చబడితే కనికరించబడతాం. నువ్వు కన్నీటి ప్రార్థన చేయాలి, నువ్వు కనికరించబడతావు. యేసయ్య ఇష్టమైనటువంటి వ్యక్తి చెప్పాలి. ఎలా ఉంటాడు? మర్చిపోయారు అప్పుడే? ఆయన బిడ్డగా మార్చబడతారా? చూడండి, మంచి పేరు వస్తుంది. నువ్వు యేసయ్యకి ఇష్టమైన బిడ్డగా ఉంటే, చెప్పండి, యేసయ్యకి ఇష్టమైన బిడ్డగా ఉంటే, యేసయ్యకి ఇష్టమైన బిడ్డగా ఉంటే ఆయన కనికరిస్తాడు. యేసయ్యకి ఇష్టమైన బిడ్డగా ఉంటే మంచి పేరు వస్తుంది. యేసయ్యకి ఇష్టమైన బిడ్డగా ఉంటే ఏమండి ఏం చేస్తాడు? చెప్పాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆశీర్వాదాల చేత నింపుతాడు. ఆయనకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఉంటే జ్ఞానముతో నింపుతాడు. ఆయనకు ఇష్టమైనటువంటి శిష్యునిగా ఉంటే ఆయనతో యుగ యుగాలు మనం జీవించేవారిగా చేస్తాడు. 5 విషయాలు చెప్పాను, అవునా? మీరు నేను చెప్పినటువంటి విషయాలను మీరు టక చెప్పండి. చెప్పాలి టక. ఇష్టమైన వ్యక్తిగా మారితే చెప్పాలి. ఇష్టమైన వ్యక్తిగా మారితే రెండో పదవిలోకి వెళ్తావు ఏందయ్యా? ఫస్ట్ పదవి చెప్పు. ఇష్టమైన వ్యక్తిగా మారితే ఫస్ట్ మాట ఏంటండి? కరుణిస్తాడు. ఇష్టమైన వ్యక్తిగా మారితే మంచి పేరు ఇస్తాడు. ఇష్టమైన వ్యక్తిగా మారితే ఆశీర్వదిస్తాడు. ఇష్టమైన వ్యక్తిగా మారితే జ్ఞానం ఇస్తాడు. ఇష్టమైన వ్యక్తిగా మారితే ఆయనతో యుగ యుగాలు ఉండేటట్లుగా 5 విషయాలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈరోజు మనసారా మీరు మాతో మాట్లాడారు, మనస్సు విప్పి మీరు మాతో మాట్లాడారు. నీకు ఇష్టమైన వ్యక్తిగా మమ్మలను, సంఘాన్ని మీరు చేసుకొని, నీకు ఇష్టమైనటువంటి పాత్రలుగా మమ్మలను మలుచుకొని ప్రభువా, మీరు మాకు తెలియచేసినటువంటి విషయాలన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. ఇది మొదలుకొని నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా అయ్యా మమ్మలందరినీ కూడా నాయన మలచమని, మమ్మలందరినీ కూడా ఆ రీతిగా చెయ్యమని ప్రార్థిస్తున్నాను. ఏదేమైనాను మాకు పరిచర్య చేయాలని ఆశ ఉంది. మేము పరిచర్యలో ఒక ఆత్మనైనను పట్టుకొని రక్షించాలనే ఒక ఆలోచన ఉంది. మేము పరిచర్య విషయమైనటువంటి తలంపుల చేత ప్రభువా బ్రతుకుచు మూలుగుచు ఉన్నామయ్యా. నా కోసం సంఘం ఎంతో ప్రయాసపడుతుంది. సంఘంలో ఉన్నటువంటి వారు అయ్యా ప్రాణాలను సహితం లెక్క చేయకుండా తండ్రి ఉన్నటువంటి వారు ఉన్నారు కొంతమంది. అందును బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా. వారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను, వారిని బట్టి మొరపెడుతూ ఉన్నానయ్యా, వారిని బట్టి అర్థిస్తూ ఉన్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. కృపా కనికరము కలిగిన దేవుడవు, కటాక్షము కలిగిన దేవుడవు. నీ బిడ్డలు ఓపికగా ఇంతవరకు ఈ స్థలములో తండ్రి కూర్చున్నారు, అందును బట్టి వందనాలు. నీ బిడ్డలు తండ్రి ఈ వారమంతయు చేస్తున్న చేతి పనులను దీవించండి, వ్యాపారాలను దీవించండి, ఉద్యోగాలను దీవించండి, కుటుంబములో అయ్యా యవన బిడ్డలను దీవించండి, పసిపిల్లలను దీవించండి, వృద్ధులను దీవించండి నాయన. నీ జ్ఞానము చేత నిండుకోవాలి యేసు నామములో తండ్రి. బిడ్డలకు మంచి పేరు కలగాలయ్యా, బిడ్డలు కనికరించబడాలయ్యా, బిడ్డలు నీ జ్ఞానముతో నిండుకోవాలయ్యా. యుగ యుగాలు నీ శిష్యులుగా అయ్యా, నీ ఉన్నటువంటి ఆ పరలోక సంబంధులుగా నీ స్థలంలో నివసించాలి ప్రభువా. ఆ రీతిగా నాయన నీవు చెయ్యమని వేడుకుంటున్నానయ్యా. అద్భుతాలను జరిగించండి, ఆశ్చర్యకరమైన కార్యాలను చెయ్యమని అయ్యా కృపాక్షేమాలతో నీవు నింపమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ నీవు తాకండి, నీవు ముట్టండి. ఎవరెవరు ఏ బలహీనతలతో ఉన్నారో యేసు నామములో స్వస్థత పొందుకొందురుగాక, స్వస్థత అనుభవించుదురుగాక. ఎవరెవరికి ఏ భారం ఉందో తొలగిపోవునుగాక, ఏ సమస్య ఉందో విడుదల పొందునుగాక, ఎటువంటి ఇరుకున్నదో దూరమగునుగాక, నీ బిడ్డలు ఉన్నతముగా ఎదుగుదురుగాక. ఆ రీతిగా ఆయన నీవు కనికరించమని ప్రార్థన చేస్తా ఉన్నానయ్యా. వేకువ చుక్కవలే నీ బిడ్డలు ఉదయించుదురుగాక. ప్రార్థిస్తున్న ఈ ప్రార్థన నీ సన్నిధికి చేర్చబడాలి.
ధవలవర్ణుడవు, రక్తవర్ణుడవు, సింహాసన ఆసీనుడవై ఉన్న దేవుడవయ్యా. ఇక్కడ ఉన్నటువంటి వారందరి మీద నీ రక్తము ప్రోక్షించబడునుగాక, కుటుంబాలలో రక్తము ప్రోక్షించబడునుగాక, ప్రతి చీకటి బంధించబడునుగాక, ప్రతి అపవాది కాలిపోవునుగాక, ప్రతి దురాత్మల సమూహము యేసు నామములో తొలగిపోవునుగాక. నీ బిడ్డలు నాయన నీ కొరకు తండ్రి రోషము కలిగి జరగనై ఉన్నటువంటి మీటింగ్స్ విషయాలలో, జరగనై ఉన్నటువంటి పరిచర్య విషయంలో, జరగనై ఉన్నటువంటి ప్రతి కార్యక్రమము విషయాలలో ప్రభువా నీ బిడ్డలు తండ్రి నిన్ను ఎలుగెత్తి స్తుతించేటట్లుగా సహాయం చెయ్యమని ప్రార్థిస్తూ నీ బిడ్డలను నీ చేతులకు అప్పగించుకొని యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసము, ఆయన సన్నిధి, ఆయన కృప, ఆయన యొక్క ప్రేమ, ఆయన జ్ఞానము, ఆయన పేరు, ఆయనకు కలిగినటువంటి కరుణ, ఆయనకు ఉన్నటువంటి సమస్తము మనకు అనుగ్రహించబడి మనము పొందుకొని దేవుని కృపలో దేవుని రాకడకు సిద్ధపడుదుముగాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మీకు చెప్పాను ఆ రీతిగా